హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. అన్ఐడెంటిఫైడ్ ఇదొక సౌదీ అరేబియన్ క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడు. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ సౌదీ అరేబియాలో జరుగుతుంది. ఇందులో నవాల్ అని ఒక డైవర్స్డ్ లేడీ స్టోరీ చూపిస్తారు. తను ఒక పోలీస్ స్టేషన్‌లో సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉంటుంది. తనకి క్రైమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఒకరోజు రియాద్ సిటీలోని ఎడారి ప్రాంతంలో ఒక టీనేజర్ అమ్మాయి బాడీ కనిపిస్తుంది. సో అది ఫీమేల్ బాడీ కాబట్టి ఆ బాడీని చూడడానికి నవాల్‌ని కూడా క్రైమ్ సీన్ దగ్గరికి తీసుకెళ్తారు. అసలు ఆ బాడీ ఎవరిది? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే లాస్ట్ 10 మినిట్స్ ముందు వరకు అంతేం లేదనిపించింది మామ. అనవసరంగా స్టార్ట్ చేశా, టైం వేస్ట్ అనిపించింది. బట్ ఎండింగ్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది. అది చూసాక ముందు మూవీలో జరిగిన స్టోరీ అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ గైస్. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన మూవీస్‌లో ఇందులో ఉండే ట్విస్ట్ నాకు చాలా షాకింగ్‌గా, సర్ప్రైజింగ్‌గా అనిపించింది. బట్ త్రూ ఔట్ ద మూవీ గురించి మాట్లాడితే, స్టార్టింగ్‌లో స్టోరీ చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఉండే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా నాకు పెద్దగా ఎంగేజింగ్‌గా ఏమి అనిపించలేదు. బేసిక్‌గా ఈ మూవీ మెయిన్ కోర్ థీమ్ ఏంటంటే, సౌదీలో ఫీమేల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, జెండర్ డిస్క్రిమినేషన్, ఫ్రీడమ్ ఫర్ వుమెన్ అండ్ అక్కడ హస్బెండ్స్ వైఫ్‌ని ఎంత నీచంగా ట్రీట్ చేస్తారో, ఇలాంటి పాయింట్స్‌ని ఈ మూవీ హైలైట్ చేసి చూపిస్తుంది. లైక్ ఒక ఫీమేల్ హత్య జరిగితే పరువు కాపాడుకోవడానికి హత్య చేయబడిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆ కేస్ జోలికి వెళ్లరు. అలాంటి కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఈ మూవీలో ఉంటాయి. అండ్ సౌదీ అరేబియాలోని హౌసెస్ కానీ, అక్కడ లొకేషన్స్ కానీ, అక్కడ పోలీస్ వాళ్ళ వర్కింగ్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ కూడా ఇందులో చాలా క్లియర్‌గా చూపించారు. బట్ డెఫినెట్‌లీ ఈ మూవీ కంప్లీట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి గైస్. ఎందుకంటే మన ఇండియన్ అండ్ హాలీవుడ్ మూవీస్ లాగా మేకింగ్ ఇందులో సినిమాటిక్‌గా ఉండదు. చాలా రాగా, రియల్‌గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి ఇది పెద్దగా ఎక్కకపోవచ్చు. జస్ట్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రమే నచ్చే మూవీ గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే మెయింటైన్ చేశారు. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ మూవీ విచ్ ఈస్ వెరీ స్లో బట్ గివ్స్ ఎ షాకింగ్ అండ్ సాటిస్ఫాక్టరీ ఎండింగ్. సో ఇది గైస్ అన్‌ఐడెంటిఫైడ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.